నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. త్వరలో డిఐజీ ఐజీల పైన వేటు పడే అవకాశం ఉందా? ఢిల్లీలో మరి ఫైల్ కదులుతున్నాయా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, ఇప్పుడు మళ్ళీ డిఐజీ ఐజీల వీళ్ళది కూడా పైన వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి వస్తున్నాయి. ఢిల్లీలో ఫైల్ కూడా కదులుతున్నాయి అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? డిఐజీ ఐజీ గారి కంటే ముందు సిఎస్ గారి మీద వేటు పడిద్దని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నికల సంఘం వాళ్ళు పెన్షన్లు పంపిణీ చేసే బాధ్యత అధికారులకు అప్పచెప్పింది. మరి దాన్ని చూసుకోవాల్సింది, పర్యవేక్షించాల్సింది సిఎస్ గారు కదా. మరి దాన్ని ఎందుకు ఆయన పర్యవేక్షణ చేయలేదు? ఎందుకు 3 రోజులు ఆలస్యమైంది? 3వ రోజు కూడా 3 గంటల తర్వాత ఎందుకు జరిగింది? మరి చాలామందిని మంచాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చేసి 3 గంటలకి డబ్బులు పడుతున్నాయని సంగతి తెలిసిన తర్వాత కూడా వాళ్ళని కార్యాలయం దగ్గర ఎందుకు అంత ఇబ్బంది పెట్టారు? దీని మీద విచారణ చేస్తుంది ఎన్నికల సంఘం. ఇది అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల మీద బురద జల్లటం కోసం, చంద్రబాబు నాయుడు గారే ఆపారని చెప్పడం కోసం ఇప్పుడు దాకా అట్లానే ప్రచారం చేస్తున్నారు. దాన్ని నిజం చేసే దాంట్లో అధికారులు వాళ్ళకి సహకరించారనేది ఈరోజు ప్రతిపక్షాలన్నీ సాక్ష్యాధారాలతో సహా ఎన్నికల సంఘానికి సమర్పించబోతుంది. కాబట్టి దానికి బాధ్యులు ఎవరు? సిఎస్ గారే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆపధర్మ ముఖ్యమంత్రి, పరిపాలన అంతా చూడవలసిన బాధ్యత చీఫ్ సెక్రటరీ గారిది. మరి ఆయన చూడలేదు కదా ఇవన్నీ, ఆయన వైఫల్యమే కదా. కాబట్టి ఆయన కూడా దీనికి బాధ్యుడు అవుతాడు. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే సార్, నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ అభియోగం మోపడానికి చేస్తారా, లేకపోతే ఖజానాలో డబ్బులు లేక ఇది ఇట్లా చేస్తున్నారంటారా? ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవు అనేది తర్వాత అంశం. 1వ తారీఖు నాడు రావాల్సింది 1వ తారీఖు నాడు ఇవ్వాల్సిన అవకాశం వాళ్ళకు ఉంది. దాన్ని వృద్ధులకి, వికలాంగులకి, అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి అప్పచెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. 1,60,000 మంది దాకా సచివాలయ సిబ్బంది ఉన్నారు, అంగన్వాడీలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, అలాగే అధ్యాపకులు ఉన్నారు. వీళ్ళ ద్వారా పంపించవచ్చు. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉంటే, అధికారులు దాన్ని సవ్యంగా చేయాలని ఉంటే. కానీ అధికార పార్టీ వాళ్ళు దీన్ని కూడా రాజకీయం చేయాలనుకొని ఇట్లా తీసుకొస్తే వడదెబ్బ కొంతమంది ఇబ్బంది పడిపోయి, వృద్ధులు ఇబ్బంది పడిపోయి, ఇది చంద్రబాబు నాయుడు గారే ఆపమన్నారని చెప్పని వీళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళు నమ్మి మాకు ఓట్లేస్తారనే దుర్బుద్ధితోటి అధికార పార్టీ వాళ్ళు పన్నినటువంటి పన్నాగంలో వీళ్ళు సహకరిస్తున్నారు ఈ అధికారులు. కాబట్టి దాని మీద కూడా చర్య తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారు, 3 గంటల దాకా డబ్బులు రాలేదని వాళ్ళకి తెలుసు. ఉదయం పూట ఎలా తరలించారు వాళ్ళని, ఉదయం పూట ఎలా సచివాలయం దగ్గర తీసుకొచ్చారు? అలాంటి వాళ్ళకి, అంటే వృద్ధులకి, వికలాంగులకి, మరి రోగస్తులు, అంటే ఎవరైతే జబ్బు ఉన్న మనుషులు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళివ్వమని చెప్పి చెప్పింది కదా. ఈరోజు న్యాయస్థానం కూడా దాన్ని సమర్థించింది కదా. ఎవరైతే న్యాయస్థానానికి దగ్గరికి వెళ్ళారో వీళ్ళు వాలంటీర్ల చేత ఇప్పించట్లేదని చెప్పి అది కొట్టివేసింది కదా. ఏ రాష్ట్రాల్లో వాలంటీర్లు లేరు కదా, పక్క రాష్ట్రాల్లో. వాళ్ళకి పంపిణీ జరిగినప్పుడు ఇక్కడ ఎందుకు జరగదు అని చెప్పిన వాళ్ళు కూడా చెప్పారు కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీనికి బాధ్యతలు ఎవరంటే వీళ్ళే, ఈ అధికారులే. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారు నిస్సందేహంగా. ఇక మీరు అన్నట్టు ఐజీ కావచ్చు, డీజీపీ కావచ్చు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు అంటే ముఖ్యమంత్రి గారి సభలకి ఎలా చూస్తున్నారు, లేదు ప్రధానమంత్రి గారు వచ్చిన సభకి ఏ విధంగా వాళ్ళు నిర్వహణ చేశారు, ఆ నిర్వహణ లోపం పోలీసులదే కదా. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఎవరు? వాళ్ళకందరూ నడిపించేది ఎవరు? డీజీపీ గారే కదా. లేదంటే ఆ స్థానిక ఐజీ గారు. నాకు ఐజీ గారిని విధుల నుంచి తొలగించారు. కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. జరిగే పరిణామాలు, ఎవరైతే బాధ్యులు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎవరు పక్షపాత దూరంగా ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. అది అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సార్, మొన్నటి వరకు చూస్తే ఎన్నిసార్లు ఈసీ చెప్పినా కూడా వీళ్ళు మాకిందిలే, మా ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ప్రజలపైన, ఇటు అధికారుల పైన, అంటే ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షం వాళ్ళపైన కూడా చేశారు. సో ఇప్పుడు ఇవన్నిటికీ ఒక ముగింపు అనేది పడే అవకాశం ఉందంట. నిస్సందేహంగా పడుతుంది. అధికారులకు ముందు ముసళ్ళ పండగ, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే కఠిన చర్యలు అంటే వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉందా, లేకపోతే ఉద్యోగాల పోవుగాని ఈ విధుల నుంచి తప్పిస్తారు. ఏదైతే ఇప్పుడు విధుల నుంచి తప్పిస్తారు. అందుట్లో నేరం గనక రుజువు అయితే వాళ్ళకి శిక్షలు పడతాయి.
శిక్ష పడే అవకాశం కూడా ఉందా? నిస్సందేహంగా ఉండదు. మరి ఇంతమంది వెనకాల అంటే చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి వాళ్ళందరి మీద శిక్షలు పడే అవకాశం ఉందా? అంటే అందరూ వాళ్ళ నేరం వాళ్ళు చేశారని రుజువు అయితే శిక్షలు పడతాయి, అందుట్లో అనుమానం ఏమి ఉండదు. అంటే చాలా మంది ప్రముఖుల పేర్లు అయితే ఉన్నాయి. సో అప్పుడు వాళ్ళ నేరం ఒకవేళ రుజువు అయితే మాత్రం శిక్ష కంపల్సరీ అంటున్నారు. నిస్సందేహం. మరి ఇప్పుడు ఎలా సార్ అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు మన వైసీపీలో చూసుకుంటే చాలా మంది నిన్న కూడా చూస్తుంటే ఒక మాజీ మంత్రి అయితే రిజైన్ చేశారు, బయటకు వచ్చేసారు పార్టీ నుంచి వెళ్ళి. సో ఒక్కొక్కరుగా ఇంకా వస్తూనే ఉన్నారు పార్టీల నుంచి వెళ్ళి. మరి వాళ్ళ పార్టీ ఎలా ఉంటుందా అసలు ఉండదా ఎన్నికల సమయం? ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన అభ్యర్థులు చాలా మంది పోటీకి దూరంగా ఉండబోతున్నారు. ఇది వాస్తవం, చాలా మంది నమ్మలేరు. ఇది జరిగే పరిణామాలు చూసుకోండి. అంటే సేమ్ ఇక్కడ కూడా నమ్మకం లేక గెలవమనే నమ్మకం వాళ్ళకి ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీ అనేది కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ప్రజాప్రతినిధులు మనకెందుకు ఆరోగ్యంగాను ఆర్థికంగాను గట్టిగా ఉండాలి అంటే దూరంగా ఉందాం అనే ఆలోచనతోటి చాలా మంది కూడా బీఫామ్ తీసుకున్న తర్వాత కూడా కనపడకుండా వెళ్ళిపోతారు. అంటే గెలవరని ఒక ఇదితో నమ్మకం నిస్సందేహంగా వాళ్ళు ప్రభుత్వం ఓడిపోతుంది, మేము ఓడిపోతున్నాం వాళ్ళందరికీ తెలుసు. సో ఈసారి వైసీపీ గతంలో కాకుండా చాలా కింది స్థాయికి వెళ్ళిపోతుంది అంటారు. నిస్సందేహంగా. ఎందుకు సార్ ఇదంతా మరి వైసీపీ నేతలు చేసుకున్న స్వయంకృత అపరాధం అంటారా? స్వయంకృత అపరాధమే. వాళ్ళు భస్మాసురుళ్ళు, వాళ్ళ నెత్తి మీద వాళ్ళే చేయబెట్టుకొని వాళ్ళు దహనం అయిపోతున్నారు. ఎవరేం చేసింది ఏం లేదు. వాళ్ళకు వచ్చిన సువర్ణ అవకాశాన్ని వాళ్ళే చేజేతులారా పోగొట్టుకున్నారు. ఇది మాత్రం వాస్తవం. అని నిన్న చూస్తున్నట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడుది నేను 130 సార్లు బటన్ నొక్కాను, మీకు అన్ని పథకాలు అన్ని చేశానని చెప్పేసి చెప్తున్నారు. మరి అందరూ వాస్తవం లేదంటారా? 300 మంది మీద దాడులు జరిగినాయి. 300 మంది పైన అమరులయ్యారు. ఆయన 130 సార్లు బటన్ నొక్కితే ఇంతమంది ఇట్లాగయ్యారు కదా, అది ఆలోచించరా? బటన్ నొక్కడే గుర్తుపెట్టుకుంటారా? గతంలో ఎవరికి డబ్బులు రాలేదా బటన్ నొక్కపోతే? ఆలోచిస్తారు కదా అందరూ. ఆయన నొక్కానంటే ఎట్లా, రేపు వాళ్ళు నొక్కుతున్నారు, 2 బటన్లు నొక్కబోతున్నారు వాళ్ళు మీకు వ్యతిరేకంగా. చూడండి జరిగే పరిణామాలు అవి. అండ్ ఇంకొకటి సార్, నాడు నేడు అంటే స్కూళ్ళ పరిస్థితి కూడా అప్పుడు చెప్పారు. స్కూళ్ళ గురించి భవిత అంటే విద్యార్థుల గురించి చాలా కష్టాలు పడుతున్నారు అని చెప్పేసి నా ముఖ్యమంత్రి. ఈరోజు స్కూళ్ళలో విద్యార్థులు మధ్యాహ్నం భోజనంలో వాళ్ళు చెట్లు కూడా లేవు, కనీసం అక్కడ కూర్చొని బయట కూర్చొని తినాల్సి వస్తుంది, ఎండలో తినాల్సి వస్తుంది. మరి ఇది ఎలా చూడాలి? 4 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ జరిగింది. మరి వీళ్ళు ఏం సాధించారు? పురోగతి ఏ విధంగా సాధించారు? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నారు. అన్నీ ఇప్పుడు చెప్పడం వరకే పరిమితం అయింది, అమల్లో ఎంతవరకు వచ్చింది అది? కాబట్టి ఇవన్నీ కూడా గమనిస్తారు. ఇప్పుడు మామూలుగా చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, అలాంటి పాఠశాలలకి ఈరోజు చాలా మంది పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు? ఇక్కడున్న అటువంటి పాఠశాలను మూసివేసి దూర ప్రాంతంలో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి చదువుకోమని చెబుతున్నారు. కాబట్టి నడవటానికి ఇబ్బంది, కాబట్టి రవాణాకి భరాయించడం కష్టం, కాబట్టి అదేదో మనం ఈ నారాయణ చైతన్య లాంటి స్కూళ్ళలో చదువుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో చాలామంది ప్రభుత్వ పాఠశాలకు పంపించకుండా ఈ పాఠశాలకు పంపిస్తున్నారు. మరి అది సాధించింది ప్రగతి, తిరోగమనమా? ఆలోచించుకోవాలి కదా. పోనీ మీరు ఎందుకు వెళ్తున్నారు? అట్లా సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేశాం కదా, మీరు వెళ్ళటానికి లేదు రండి అని చెప్పి నిర్బంధంగా తీసుకొస్తున్నారా? తీసుకురావట్లేదు. ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్కి తాకిడి ఎక్కువైంది. అంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, సో దానికి పిల్లలు ఎక్కువ రావడం జరిగింది. ఇక్కడ చెప్పారు, కానీ ఇక్కడ నుంచి స్కూల్స్ మూసేయడం జరిగింది, ప్రైవేట్ స్కూళ్ళకి విద్యార్థులు వెళ్ళడం ఎక్కువైపోయిందని చెప్పేసి మనకు ఉంది. సో ఢిల్లీ స్థాయిలో అయితే ఇక్కడ ఏది జరగలేదంటారు. ఇక ఢిల్లీ స్థాయిలో కాదు, గల్లీ స్థాయిలో కూడా జరగట్లా. ఇక ఢిల్లీ దాకా ఎందుకు వీళ్ళు? గల్లీలో ఉన్నటువంటి చెత్తనే ఎత్తేలేకపోతున్నారు వీళ్ళు. ఇక ఢిల్లీ గురించి, ఆ పాఠశాలల గురించి వీళ్ళు మాట్లాడుకుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది.